టీశాట్ వీక్షకులకు నమస్కారం. మనం ఇప్పుడు జూన్ 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి చర్చించుకుందాం. జూన్ 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం ఇప్పుడు పలు జాతీయ అంశాల గురించి చర్చించుకుందాం. సో ఏ పోటీ పరీక్షకైనా ఎప్పుడైనా కరెంట్ అఫైర్స్ అనేది చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తూ వస్తుంది. సో అలాంటి క్రూషియల్ రోల్ ప్లే చేసేటువంటి కరెంట్ అఫైర్స్ను ప్రిపేర్ అయ్యేటప్పుడు ఆ సిలబస్ ఏంటి, ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నామో, సో దాన్ని రివిజన్ చేయడము, అట్ ది సేమ్ టైం దాన్ని మార్క్ టెస్టులు కానీ ప్రాక్టీస్ టెస్టులు కానీ ఎంసీక్యూస్ అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ చేయడం వల్ల ఎక్కువ స్కోర్ చేసే అవకాశం ఉంటుంది, మెరుగైన ర్యాంక్ రావడం జరుగుతుంది, జాబ్ కొట్టే అవకాశాలు కూడా మెరుగవుతుంటాయి. సో ఎప్పుడైనా ఏ పోటీ పరీక్షకు ప్రిపేర్ అవుతున్నా దాని సిలబస్ ఇంపార్టెంట్. అంటే ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నా, అది సివిల్సా, గ్రూప్సా, ఆర్ఆర్బియా, ఎస్ఎస్సియా, లేదా గ్రూప్స్లో కూడా గ్రూప్ 1, 2, 3, 4 ఎలా ప్రిపేర్ అవుతున్నాం, సో ఏది దాని డెప్త్ ఎంత, దాన్ని బట్టి మనము అప్రోచ్ని డిఫరెంట్ ఎగ్జామ్కు అప్రోచ్ మారుస్తూ ఉండాలి. ఎందుకంటే సివిల్స్ రేంజ్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ బిట్ గ్రూప్ 1, 2, 3, 4లో రాకపోవచ్చు. సో దీనికి సంబంధించిన బిట్ దాంట్లో ఉండకపోవచ్చు. అంటే ఇప్పుడు చూడండి, బ్యాంకింగ్ రిలేటెడ్ ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉందనుకోండి కరెంట్ అఫైర్స్లో భాగంగా, సో అది బ్యాంకింగ్ సంబంధించిన ఎగ్జామ్లో అడిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే మిగతా వాటిలో అడగరు అని కాదు, వాటిలో అడిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఇప్పుడు ఏదైనా పోలీస్ రిక్రూట్మెంట్ సంబంధించిన అంశం ఉందనుకోండి, సో ఆ పోలీస్ రిలేటెడ్గా ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ బిట్స్ ఎక్కువగా అడిగే అవకాశం ఉంటుంది. సో అలా ప్రతిదీ ఒక ఎగ్జామ్కు ఒక ప్యాటర్న్, ఒక ఎగ్జామ్కి ఒక నేచర్ ఉంటుంది. దాన్ని పట్టుకున్నట్టయితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈజీగా మనము కరెంట్ అఫైర్స్ కానీ మిగతా ఏ సబ్జెక్టు కానీ ఎక్కువ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో మనము ఇప్పుడు ఈ ఎపిసోడ్లో జూన్ 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్లో భాగంగా పలు జాతీయ అంశాల గురించి చర్చించుకుందాం. దాంట్లో భాగంగా మొట్టమొదటి అంశం చూడండి, ఐసీసీ T20 ప్రపంచ కప్ 2024 చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. సో విశ్వ విజేతగా నిలిచిన జట్టు ఏది అంటే భారతదేశం. సో ఇటీవల భారతదేశ వ్యాప్తంగా సంబరాలు కూడా చాలా చేసుకోవడం జరిగింది. సో ఎన్నో సంవత్సరాల తర్వాత భారతదేశానికి ఒక వరల్డ్ కప్ రావడం జరిగింది. సో దానికి సంబంధించిన డైనమిక్ కరెంట్ అఫైర్స్ ఏంది, స్టాటిక్ కరెంట్ అఫైర్స్ ఏందో ఇప్పుడు చూద్దాం. సో మీకు ఇలాంటి క్వశ్చన్స్ ఉన్నప్పుడు అండి ఎక్కువగా ఉండే వాటిని అంటే స్టాటిక్ కరెంట్ అఫైర్స్ పైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసే అవకాశం ఉంటుంది. సో డైనమిక్ అంటే ఏంటి అంటే ఇప్పుడున్న అంశం, ఇప్పుడు చూడండి ఏ జట్టు నెగ్గింది, ఎప్పుడు నెగ్గింది, ఇవన్నీ అంశం. సో ఈ మధ్య ఎగ్జామ్లో ఏం చేస్తున్నాడు అంటే ABCDలు ఇలా ఇచ్చి ఏ కరెక్ట్, B కరెక్ట్, C కరెక్ట్, D కరెక్ట్ అని ఇస్తున్నాడు. సో దాంట్లో ABCDలో ఏ ఒక్క దాంట్లోనో సో స్టాటిక్ రిలేటెడ్గా అంశం ఇచ్చాడు అనుకోండి, అక్కడ కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఫర్ సపోజ్ ఇక్కడ చూడండి, ఇప్పుడు 2024లో ఏ జట్టు నెగ్గింది అని అడగొచ్చు. సో అది డైనమిక్ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్. స్టాటిక్ అడగాలి అని అనుకుంటే 2022లో జరిగినటువంటి T20 వరల్డ్ కప్ నెగ్గిన జట్టు ఏదని అడగొచ్చు, అది స్టాటిక్. సో దాన్ని చూసుకోవాలి. లేదా ఇంతకుముందు T20 వరల్డ్ కప్లో భారతదేశం ఏదైనా నెగ్గిందా, ఇలాంటి క్వశ్చన్స్ మనం అట్లా అనలైజ్ చేస్తూ చదివినట్టయితే స్టాటిక్ అండ్ డైనమిక్ కరెంట్ అఫైర్స్ మర్జ్ చేసుకొని చదివినట్టయితే పోటీ పరీక్షలో ఎక్కువ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఈ అంశంలో భాగంగా ఏది స్టాటిక్, ఏది డైనమిక్ ఇప్పుడు చెప్తాను చూడండి. సో ఐసీసీ T20 ప్రపంచ కప్ 2024 ఇటీవల ముగియడం జరిగింది. దాంట్లో రన్నర్ అప్ ఎవరు, విజేత ఎవరు, ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ ఎవరు, ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ఎవరు, ఫైనల్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా, ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ఎవరు, దానికి సంబంధించిన అంశాలన్నీ చూద్దాం చూడండి. సో 2024 సంబంధించి T20 వరల్డ్ కప్ ఫస్ట్ ఎక్కడ జరిగింది అనేది ఇంపార్టెంట్ అండి. సో ఎక్కడ జరిగింది అంటే అమెరికా మరియు వెస్టిండీస్ వేదికగా జరిగాయి. చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే అమెరికా హోస్ట్ చేయడం ఫస్ట్ టైం ఇది. సో అమెరికా మరియు వెస్టిండీస్ వేదికగా జరిగాయి ఏంటి ఈ T20 వరల్డ్ కప్. సో అంతేకాకుండా ఏ జట్లు ఫైనల్లో తలపడ్డాయి అనేది కూడా ఇంపార్టెంట్. ఏ జట్లు భారతదేశం మరియు దక్షిణాఫ్రికా ఫైనల్లో తలపడ్డాయి. ఏ జట్టు విజేతగా నిలిచింది అంటే భారతదేశం. ఇది భారతదేశం విజేతగా నిలిచింది. ఏ జట్టు రన్నర్ అప్గా ఉంది అంటే దక్షిణాఫ్రికా. సో దాంతోపాటుగా ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ ఎవరు, సో అంటే అత్యుత్తమ ప్రతిభ కనబరిచినటువంటి వ్యక్తి ఎవరు ఈ టోర్నమెంట్ త్రూఅవుట్ టోర్నమెంట్ అంటే జస్ప్రీత్ బుమ్రా. ఎవరు? జస్ప్రీత్ బుమ్రా. సో ఫైనల్లో కూడా చూడండి మ్యాచ్ను మలుపు తిప్పిన ఓవర్లుగా కూడా చెప్పుకోవచ్చు మనం. సో జస్ప్రీత్ బుమ్రా ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ఎవరు ఫైనల్లో అంటే విరాట్ కోహ్లీ. సో విరాట్ కోహ్లీ. సో ఎక్కడ జరిగింది అంటే వెస్టిండీస్ అండ్ అమెరికా సంయుక్తంగా దీన్ని నిర్వహించడం జరిగింది. ఫైనల్ ఎక్కడ జరిగింది కూడా ఇంపార్టెంట్ అండి, బార్బడోస్లో జరిగింది. ఎక్కడ? బార్బడోస్. జూన్ 29న ఫైనల్ జరిగింది. సో బార్బడోస్లో జరిగింది. ఏ జట్లు తలపడ్డాయి ఫైనల్లో అంటే దక్షిణాఫ్రికా మరియు భారతదేశం. ఎవరు నెగ్గారు? భారతదేశం నెగ్గింది. రన్నర్అప్గా నిలిచింది ఎవరు? దక్షిణాఫ్రికా. ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ ఎవరు? జస్ప్రీత్ బుమ్రా. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ఎవరు ఫైనల్లో? విరాట్ కోహ్లీ. భారతదేశానికి కప్ అందించినటువంటి క్యాప్టెన్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఎవరు అంటే రోహిత్ శర్మ. ఎవరు? రోహిత్ శర్మ. సో దక్షిణాఫ్రికాకు సంబంధించి ఆ జట్టు కెప్టెన్ ఎవరంటే ఎడెన్ మక్రమ్. ఎవరు? ఎడెన్ మక్రమ్. సో ఇక్కడ చూడండి ఏ జట్టు నెగ్గింది అంటే భారతదేశం. రన్నర్ అప్ ఎవరు? దక్షిణాఫ్రికా.
భారతదేశ జట్టు కెప్టెన్ ఎవరు అంటే రోహిత్ శర్మ. దక్షిణాఫ్రికా జట్టు కెప్టెన్ ఎవరు అంటే ఎడెన్ మక్రమ్. సో ఎక్కడ జరిగింది టోర్నమెంట్ ఫైనల్ అంటే బార్బడోస్లో. ఎక్కడ? బార్బడోస్లో. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ఎవరు అంటే విరాట్ కోహ్లీ. ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ ఎవరు అంటే జస్ప్రీత్ బుమ్రా. ఎక్కడ జరిగాయంటే అమెరికా మరియు వెస్టిండీస్ సంయుక్తంగా జరిగాయి. ఇవన్నీ కూడా డైనమిక్ క్వశ్చన్స్ అండి. సో ఈ డైనమిక్ క్వశ్చన్స్లో ఇంకొకటి ఏంటి అంటే ఈ T20 వరల్డ్ కప్లో 2 సార్లు హ్యాట్రిక్ తీసినటువంటి వ్యక్తి ఎవరు అంటే ప్యాట్ కమిన్స్. ఎవరు? ప్యాట్ కమిన్స్. సో ప్యాట్ కమిన్స్ వచ్చి ఆస్ట్రేలియాకి చెందినటువంటి వ్యక్తి. అంతేకాకుండా 200 సిక్సర్లు కొట్టి వార్తల్లో నిలిచిన వ్యక్తిగా ఉన్నది ఎవరు అంటే రోహిత్ శర్మ. అంటే ఈ T20 వరల్డ్ కప్లో జరిగినటువంటి కొన్ని మెయిన్ స్టాటిస్టిక్స్ ఇవి. సో ఇవన్నీ కూడా డైనమిక్ కరెంట్ అఫైర్స్. సో స్టాటిక్ అడగాలనుకోండి, సో లాస్ట్ ఇయర్ T20 వరల్డ్ కప్ ఎక్కడ జరిగింది అని అడగొచ్చు. ఎక్కడ జరిగింది అంటే ఆస్ట్రేలియాలో జరిగింది. ఏ జట్టు నెగ్గింది అంటే ఇంగ్లాండ్ నెగ్గింది. ఎవరిపైన అంటే పాకిస్తాన్ పైన. సో మనం సెమీఫైనల్లోనే ఓడిపోవడం జరిగింది ఆ T20 వరల్డ్ కప్ 2022లో ఆస్ట్రేలియా జరిగినటువంటిది. సో అంతకుముందు మనకు ఎప్పుడైనా వచ్చిందా అంటే 2007లో T20 వరల్డ్ కప్ ఇనాగరేషన్ అంటే మొట్టమొదటిసారిగా పెట్టినటువంటి T20 వరల్డ్ కప్ రావడం జరిగింది. ఎప్పుడు? 2007లో. ఎప్పుడు? 2007లో. అప్పుడు జట్టుకు సారథ్యం వహించింది ఎవరంటే మహేంద్ర సింగ్ ధోని. అవి ఎక్కడ జరిగాయి అంటే దక్షిణాఫ్రికాలో. ఎక్కడ? దక్షిణాఫ్రికాలో. సో క్రికెట్కి సంబంధించిన అంశం ఇంకా దీనికి సంబంధించి అంటే వరల్డ్ కప్ T20 వరల్డ్ కప్ నెక్స్ట్ ఎక్కడ జరుగుతాయో అడగొచ్చు. సో నెక్స్ట్ ఎక్కడ జరుగుతాయంటే భారతదేశం మరియు శ్రీలంక సంయుక్తంగా నిర్వహిస్తాయి 2026లో. సో ఇవన్నీ కూడా స్టాటిక్ రిలేటెడ్ అండి. 2007లో మొట్టమొదటిసారిగా T20 వరల్డ్ కప్ జరిగింది. ఎక్కడ జరిగిందంటే దక్షిణాఫ్రికాలో జరిగింది. ఎవరు నెగ్గారంటే భారతదేశం నెగ్గింది. ఏ జట్టు పైన అంటే పాకిస్తాన్ పైన. దాని తర్వాత మళ్ళీ నెగ్గడం అంటే తర్వాత 2007 తర్వాత ఇప్పుడే నెగ్గింది. మధ్యలో 2011లో వరల్డ్ కప్ వన్డే వరల్డ్ కప్ నెగ్గడం జరిగింది. ఎవరి సారథ్యంలో? మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలో. అంతకుముందు ఎప్పుడు మనకు వరల్డ్ కప్ వచ్చిందంటే 1983లో కపిల్ దేవ్ సారథ్యంలో వరల్డ్ కప్ రావడం జరిగింది. సో ఇవన్నీ క్రికెట్ ప్రపంచ కప్కు సంబంధించిన అంశం. అంతేకాకుండా రీసెంట్గా ప్రపంచ కప్ జరిగిందండి. అది కూడా జరిగింది వన్డే వరల్డ్ కప్. వన్డే వరల్డ్ కప్ ఎక్కడ జరిగింది అంటే భారతదేశంలోనే జరిగింది. ఏ జట్ల మధ్యలో ఫైనల్ జరిగింది అంటే భారతదేశం మరియు ఆస్ట్రేలియా. ఎవరు? భారతదేశం మరియు ఆస్ట్రేలియా. సో ఎవరు విజేతగా నిలిచారు అంటే ఆస్ట్రేలియా విజేతగా నిలిచింది. భారతదేశం ఓడిపోవడం జరిగింది. సో ఇప్పుడు T20 వరల్డ్ కప్లో ఎవరు నెగ్గారు అంటే భారతదేశం. ఏ జట్టు పైన? దక్షిణాఫ్రికా పైన. ఎక్కడ జరిగింది? బార్బడోస్లో. వీటి వెన్యూస్ అంటే వీటి వేదికలు ఎక్కడెక్కడ జరిగాయంటే ఏ దేశాలు నిర్వహించారంటే అమెరికా మరియు వెస్టిండీస్ సంయుక్తంగా నిర్వహించాయి. ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ ఎవరు? జస్ప్రీత్ బుమ్రా. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ఎవరు అంటే విరాట్ కోహ్లీ. భారతదేశ జట్టు కెప్టెన్ ఎవరు? రోహిత్ శర్మ. సో స్టాటిక్ అండ్ డైనమిక్ ఇవన్నీ కూడా T20 వరల్డ్ కప్ మరియు క్రికెట్కి సంబంధించిన అంశాలండి. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, ఎందుకంటే వరల్డ్ కప్ నెగ్గాం కాబట్టి. నెక్స్ట్ ఏక్ పేడ్ మాకే నామ్. సో ఒక మొక్క అమ్మ పేరు పైన సో అనే క్యాంపెయిన్ ప్రారంభించింది ఎవరంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. సో ఎప్పుడు దీన్ని ప్రారంభించారంటే ఎన్విరాన్మెంట్ డే రోజున ప్రారంభించారు, June 5న. సో ప్రతి ఒక్కరు మొక్క నాటండి, ఒక చెట్టుని పెంచండి అనే ఉద్దేశమే. అంటే పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అనే విధంగా, అంటే ప్రకృతి హారం. సో ఏదైనా గ్రీనరీ ఉండాలనే ఉద్దేశంతో పెట్టిందే ఈ ఏక్ పేడ్ మాకే నామ్. సో ఎవరు ప్రారంభించారు ఈ క్యాంపెయిన్ అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఎప్పుడు? June 5న ఎన్విరాన్మెంట్ డే పురస్కరించుకొని, సో పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని. సో ఆ సందర్భంగా ఢిల్లీలో ఉన్నటువంటి బుద్ధ జయంతి పార్కులో ఆయన ఒక రావి చెట్టును నాటడం జరిగింది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఆయనతో పాటుగా కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి అయినటువంటి భూపేందర్ యాదవ్ మరియు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్గా ఉన్నటువంటి వినయ్ కుమార్ సక్సేనా దీంట్లో పాల్గొనడం జరిగింది ఈ ప్రోగ్రాంలో. సో ఏక్ పేడ్ మాకే నామ్ అనే క్యాంపెయిన్ ప్రారంభించింది ఎవరంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఏ రోజున ప్రారంభించారు అంటే ఎన్విరాన్మెంట్ డే రోజు. ఎప్పుడు? ఎన్విరాన్మెంట్ డే రోజు ప్రారంభించారు, June 5న. నెక్స్ట్ కృత్రిమ మేధస్సు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన కంపల్సరీగా క్వశ్చన్ అడిగే అవకాశం ఉందండి. రీసెంట్గా కూడా Group 1లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, భారతదేశానికి సంబంధించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క ఇనిషియేషన్ ఏది అని కూడా క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. సో కృత్రిమ మేధస్సు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైనా క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. సో కృత్రిమ మేధస్సు గురించి చూడండి. కేరళ రాష్ట్రంలోని పాఠశాలలో 7th క్లాస్ పాఠ్యాంశాలు ఉంటాయి కదా, దాంట్లో కృత్రిమ మేధస్సుకు సంబంధించిన పాఠ్యాన్ని పెట్టడం జరిగింది. సో ఈ అకాడమిక్ ఇయర్ నుండి దాన్ని అమలు చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఎక్కడ? కేరళలో. సో చాలా చాలా ఇంపార్టెంట్ అండి. కృత్రిమ మేధస్సును ఏ రాష్ట్ర పాఠశాలలోని పుస్తకంలో పాఠ్యాంశంగా పెట్టబోతున్నారు అని అడగచ్చు. ఎక్కడ? కేరళ రాష్ట్రంలో. ఎక్కడ? కేరళ. సో అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నారు ఎవరు అంటే పినరయ్ విజయన్. ఎవరు? పినరయ్ విజయన్. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. సో ఏ రాష్ట్రంలో
ఒక పాఠ్యాంశంగా కృత్రిమ మేధస్సును పెట్టబోతున్నారు అంటే కేరళ రాష్ట్రంలో. ఎక్కడ? కేరళ రాష్ట్రంలో. నెక్స్ట్ అంశం చూడండి, ఐఐటి ధార్వాడ్. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. ఐఐటి ధార్వాడ్ వాళ్ళు ఒక ఆవిష్కరణ చేయడం జరిగింది, చాలా ఉపయోగపడే ఆవిష్కరణ. సో ఐఐటి రిలేటెడ్ క్వశ్చన్స్ ఈ మధ్య చాలా అడుగుతున్నారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. ఐఐటి అంటే అది ఆవిష్కరించింది ఏంది, లేకపోతే ఈ ప్రోగ్రాంలో పాల్గొన్నది, దీంట్లో పాల్గొన్నది అని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో పర్టికులర్గా ఐఐటి రిలేటెడ్ క్వశ్చన్స్ ఉంటున్నాయి. సో దానికి సంబంధించి చూడండి, ఐఐటి ధార్వాడ్ ఫైర్ రెస్క్యూ అసిస్టెంట్ డ్రోన్ ఆవిష్కరించిందంట. ఫైర్ రెస్క్యూ అసిస్టెంట్ డ్రోన్. సో ఎవరు దీన్ని, ఏ బృందం దీన్ని తయారు చేసిందంటే సుధీర్ సిద్ధపురెడ్డి మరియు అమీర్ ముల్లా నేతృత్వంలోని ఒక బృందం దీన్ని రూపొందించింది. దీనికి సంబంధించిన నిధులు ఎవరిచ్చారు అంటే NMICPS, భారత ప్రభుత్వము, తిహాన్. సో NMICPS అంటే ఏంటి, తిహాన్ అంటే ఏంటో చూద్దాం. సో ఈ మూడు కలిపి దీనికి ఈ ప్రోగ్రామ్కు నిధులు సమకూర్చడం జరిగింది. సో ఐఐటి ధార్వాడ్ ఎందుకు ఇటీవల వార్తలో నిలిచింది అంటే ఫైర్ రెస్క్యూ అసిస్టెంట్ డ్రోన్ను రూపొందించినందుకు గాను లేదా ఆవిష్కరించినందుకు గాను. సో NMICPS అంటే తిహాన్ అంటే ఏంటో చూద్దాం. తిహాన్ అంటే ఏంటి అంటే టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్ అండ్ అటానమస్ నావిగేషన్. సో తిహాన్ అనేది దాంతోపాటుగా NMICPS. సో NMICPS అంటే ఏంటి అంటే నేషనల్ మిషన్ ఆన్ ఇంటర్డిసిప్లినరీ సైబర్ ఫిజికల్ సిస్టమ్. ఈ ప్రోగ్రాంలో భాగంగా అంటే ఈ NMICPS ప్రోగ్రాంలో భాగంగా ఏమైనా ఆలోచనలు, కాన్సెప్ట్లు ఉన్నాయనుకోండి, వాటిని ప్రోటోటైప్లు ఉన్నాయనుకోండి, వాటిని మార్కెట్కి అనుగుణంగా మారవడము మరియు దానికి సంబంధించిన అభివృద్ధికి, దానికి సంబంధించినటువంటి ప్రోత్సాహం ఇవ్వడానికి ఈ ప్రోగ్రామ్ను డిజైన్ చేయడం జరిగింది NMICPSను. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. సో ఐఐటి ధార్వాడ్ వాళ్ళు ఫైర్ రెస్క్యూ అసిస్టెంట్ డ్రోన్ను రూపొందించడం జరిగింది. ఎవరి నిధులతో? NMICPS మరియు NMICPS, భారత ప్రభుత్వం మరియు తిహాన్ ఫౌండేషన్ ద్వారా దీనికి నిధులు సమకూర్చడం జరిగింది. తిహాన్ అంటే ఏం చెప్పాను, టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్ అండ్ అటానమస్ నావిగేషన్. NMICPS అంటే ఏంటి, నేషనల్ మిషన్ ఆన్ ఇంటర్డిసిప్లినరీ సైబర్ ఫిజికల్ సిస్టమ్. సో దీంట్లో భాగంగా ఏదైనా ఆలోచనలు, కాన్సెప్ట్లు, ఏమైనా ప్రోటోటైప్లు ఉంటే దానికి సంబంధించిన ఐడియాస్ ఇవ్వడం కానీ, దాన్ని ప్రోత్సహించడం కానీ జరుగుతుంది ఈ ఇనిషియేషన్ ప్రకారం. నెక్స్ట్ నాటప్రాత. సో నాటప్రాత అనేది చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. సొసైటీ రిలేటెడ్ క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది. సో ఈ నాటప్రాత పైన నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. సో ఏమన్నారు అంటే నాటప్రాత అనేది ఎలాంటిది అయిపోయిందంటే ఆధునిక వ్యభిచారం లాంటిది అయ్యింది అని చెప్పి వ్యాఖ్య చేయడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్, సొసైటీ రిలేటెడ్గా అడిగే అవకాశం ఉంది. సో దీన్ని ఎలా అడగవచ్చు అంటే ఏ ప్రాంతాల్లో ఎక్కువగా ఉంది, లేదా దీన్ని ఎక్కువ ఏ ట్రైబ్స్ దీన్ని ఈ ఆచారాన్ని పాటిస్తారు అనేది అడగవచ్చు. అసలు నాటప్రాత లేదా నటప్రాత అనేది ఏంటో చూద్దాం. సో నాటప్రాత అనేది ఒక టైప్ ఆఫ్ బాండింగ్ లాంటిది, ఒక అగ్రిమెంట్ లాంటిది, సైన్ లాంటిది. సో స్టాంప్ పేపర్ పైన రాసుకొని మహిళలను కానీ ఆడవాళ్ళని కానీ సొంతం చేసుకోవడం లాంటిది అని అనుకోవచ్చు. అందుకే దీన్ని ఆధునిక వ్యభిచారంతో పోల్చదగింది అని చెప్పి NHRC అంటే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేశారు. సో ఈ ఆచారం ఎక్కువగా రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటుంది. ఎస్పెషల్లీ ఇది చెప్పాలంటే ఆసియాలోనే అతిపెద్ద గిరిజన తెగలో ఒకటైనటువంటి బిల్ అనే తెగ ఉంటుంది కదా, ఆ బిల్ తెగచే ఆచరించబడుతుంది. ఇది ఈ నాటప్రాత. సో నాటప్రాతలో నాట అనేది ఏంటి అంటే సంబంధం. దీంట్లో భాగంగా స్టాంప్ పేపర్పై విక్రయించడం లేదా కొన్ని వర్గాలకు చెందిన తక్కువ వయస్సు గల బాలికలను వివాహం చేసుకోవడం ఉంటాయి. సో వాళ్ళని విక్రయించడం లేదా తక్కువ వయసున్న పిల్లలు ఉంటారుగా, చిన్నపిల్లలు, వాళ్ళని పెళ్లి చేసుకోవడం ఉంటుంది. సో దాన్ని పరిగణనలోకి తీసుకొని NHRC అంటే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ వాళ్ళు ఇది ఆధునిక వ్యభిచారం లాగా అయ్యింది అని చెప్పి సీరియస్గా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఎవరికి అంటే రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ మరియు గుజరాత్ రాష్ట్రాలకు దీనికి సంబంధించిన ఒక సీరియస్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా కేంద్ర మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖకు కూడా కొన్ని ఆదేశాలను జారీ చేయడం జరిగింది. ఎవరు? నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ వాళ్ళు. సో ఏంటి అది? నాటప్రాత. సో ఎక్కడ ఏ తెగ వాళ్ళు దీన్ని పాటిస్తున్నారంటే బిల్ తెగ వాళ్ళు. సో రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్, సో ఈ ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నటువంటి ఆచారం ఇది. నెక్స్ట్ అంశం చూడండి, IATA. సో IATA వార్షిక గ్లోబల్ ఎయిర్లైన్స్ సమ్మిట్. సో GAM. సో గ్లోబల్ ఎయిర్లైన్ సమ్మిట్ ఎవరిది? IATA వాళ్ళది. సో IATA అంటే ఏంటి? ఇంటర్నేషనల్ ఎయిర్
ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్. సో దాని యొక్క ప్రోగ్రాము లేదా సెషన్ సమ్మిట్ ఎప్పుడు జరగబోతుంది, ఎక్కడ జరగబోతుంది అంటే 2025లో భారతదేశంలో జరగబోతుంది. అది 42 ఏళ్ల తర్వాత. సో ఎప్పుడు జూన్ 8 నుండి 10 వరకు జరుగుతుంది 2025లో, అంటే ఆల్మోస్ట్ నెక్స్ట్ ఇయర్ ఈ టైంకు జరుగుతుంది అనమాట. ఎక్కడ? న్యూఢిల్లీలో. ఎక్కడ? న్యూఢిల్లీలో. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. సో IATA ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ యొక్క గ్లోబల్ ఎయిర్లైన్ సమ్మిట్ ఎప్పుడు జరగబోతుంది అంటే జూన్ 8 to 10, 2025లో ఎక్కడ? న్యూఢిల్లీలో. సో అంతకుముందు ఎప్పుడు జరిగాయి అంటే 1958లో జరిగింది, 1983లో. సో దాని తర్వాత ఇది జరుగుతుంది. ఇది ఎన్నోది? థర్డ్ టైం. ఇది థర్డ్ టైం. 58లో ఒకసారి, 83లో ఒకసారి, తర్వాత మళ్ళీ 42 ఏళ్ల తర్వాత భారతదేశం ఇప్పుడు దానికి ఆతిథ్యం ఇవ్వబోతుంది. దేనికి? IATA యొక్క వార్షిక గ్లోబల్ ఎయిర్లైన్ సమ్మిట్, GAM. సో IATA అంటే ఏంటి అంటే ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్. నెక్స్ట్ అంశం చూడండి, SBI మరియు ముత్తూట్ మైక్రోఫిన్. సో SBI మరియు ముత్తూట్ మైక్రోఫిన్ మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం అందించడానికి మరియు వాళ్ళ సాధికారికత కోసం, ఉమెన్ ఎంపవర్మెంట్ కోసము ఒక స్కీమ్ను రావడం తీసుకొచ్చింది, ఒక ఒప్పందం చేసుకోవడం జరిగింది. సో ఆ ఒప్పందం ప్రకారం ఏంటి అంటే రుణ మొత్తాలను అంటే 10,000 నుండి 3 lakhs వరకు రుణాలు మంజూరు చేయడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఇటీవల క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే అండి, సో ఇటీవల ముత్తూట్ మైక్రోఫిన్తో ఒప్పందం చేసుకున్నటువంటి బ్యాంక్ ఏది అని అడగచ్చు. ఏదంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో దాంట్లో భాగంగా 10,000 నుండి గరిష్టంగా 3 లక్షల వరకు లోన్ తీసుకోవచ్చు. నెక్స్ట్ అంశం చూడండి, నేషనల్ స్టేక్ హోల్డర్ వర్క్షాప్ ఆన్ ఎథిక్స్ ఆఫ్ AI. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన ఇంకో అంశం. ఇందాక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి ఏం మాట్లాడుకున్నాం, కేరళలో ఒక పాఠ్యాంశంగా పెట్టబోతున్నారు కేరళ స్కూల్స్లో. సో 7వ తరగతి విద్యార్థులకు అని చెప్పుకున్నాం. సో ఈ నేషనల్ స్టేక్ హోల్డర్ వర్క్షాప్ ఆన్ ఎథిక్స్ ఆఫ్ AI, సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన అంశం. సో ఎవరి సహకారంతో నిర్వహించారో దీన్ని అంటే యునెస్కో మరియు MEITI. సో మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంబంధించిన మంత్రిత్వ శాఖ దీన్ని సంయుక్తంగా నిర్వహించడం జరిగింది. ఎక్కడ దీన్ని నిర్వహించారంటే న్యూఢిల్లీలో. ఎక్కడ? న్యూఢిల్లీలో. సో భారత ప్రభుత్వమైన ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ. సో భారత ప్రభుత్వము ఇండియా AI, సో ఇండియా AI మిషన్. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. రీసెంట్గా జరిగినటువంటి TSPSC ఎగ్జామ్లో కూడా అడిగినటువంటి బిట్. సో ఇండియా AI అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన ఒక మిషన్. సో ఆ మిషన్ ఆమోదం పొందిన తర్వాత AI పర్యావరణ వ్యవస్థ మెరుగుపరిచేందుకు ఈ ఇనిషియేషన్ తీసుకోవడం జరిగింది. యునెస్కో మరియు MEITI సంయుక్తంగా దీన్ని నిర్వహించడం జరుగుతుంది. ఎక్కడ? న్యూఢిల్లీలో. ఎక్కడ? న్యూఢిల్లీలో. సో యునెస్కో అంటే యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫికల్, కల్చరల్ ఆర్గనైజేషన్. సో యునెస్కో యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? ఫ్రాన్స్లోని ప్యారిస్లో. సో యునెస్కో యొక్క ఫుల్ ఫామ్ ఏంటి? యునైటెడ్ నేషన్ ఎడ్యుకేషన్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్. సో ఎక్కడుంది దీని యొక్క ప్రధాన కార్యాలయం? ప్యారిస్లో. ఎక్కడ? ప్యారిస్లో. నెక్స్ట్ అంశం చూడండి, లోక్సభ స్పీకర్. సో లోక్సభ స్పీకర్ గురించి ఇటీవల వార్తల్లో నిలిచింది, చాలా చాలా ఇంపార్టెంట్ బిట్టు. సో 50 ఏళ్ల తర్వాత లోక్సభ స్పీకర్ గురించి ఎన్నిక నిర్వహించడం జరిగింది. సో 1976లో ఎమర్జెన్సీ కాలంలో దీనికి సంబంధించిన ఒక ఎన్నిక నిర్వహించడం జరిగింది. అంతకుముందు 1952లో కూడా ఎన్నిక నిర్వహించారు. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు 18వ లోక్సభ యొక్క స్పీకర్ను నియమించడానికి ఎన్నిక నిర్వహించడం జరిగింది. సో ఈ స్పీకర్ దాంట్లో NDA అభ్యర్థిగా ఓం బిర్లా ఉన్నారు, ఇండియా కూటమి అభ్యర్థిగా సురేష్ కే ఉన్నారు. సో ఈ మూజువాని ఓటులో జరిగినటువంటి ఈ పద్ధతిలో ఓం బిర్లా నెగ్గడం జరిగింది, లోక్సభ స్పీకర్గా బాధ్యతలు తీసుకోవడం జరిగింది. సో ఆయన ఏ నియోజకవర్గం నుండి గెలుపొందారు అంటే కోటా నియోజకవర్గం. ఎక్కడ ఉంది అది? రాజస్థాన్లో. సో ప్రస్తుతం లోక్సభ స్పీకర్గా ఎవరున్నారు అంటే ఓం బిర్లా. సో ఆయన పైన ఇండియా కూటమి నుంచి పోటీ చేసింది ఎవరంటే సురేష్ కే. సో ఆల్మోస్ట్ 50 years తర్వాత ఈ ఎన్నిక నిర్వహించడం జరిగింది. 1952లో శంకర్ శాంతారాం పైన గణేష్ వాసుదేవ్ మావలంకర్, జీవి మావలంకర్ అంటారుగా మొట్టమొదటి లోక్సభ స్పీకర్. సో ఆయన ఎవరిపైన నెగ్గారు అంటే శంకర్ శాంతారాం. సో అప్పుడు జరిగిందండి ఎన్నిక. ఎప్పుడు? 1952లో మొదటి సార్వత్రిక ఎన్నికల తర్వాత. సో మొదటి పార్లమెంట్ ఏర్పడినప్పుడు లోక్సభ స్పీకర్ ఎవరు అంటే జీవి మావలంకర్. సో గణేష వాసుదేవ్ మావలంకర్ ఆయన ఎవరిపైన నెగ్గారు? శంకర్ శాంతారాం. ఎప్పుడు జరిగేవి? 1952లో. దాని తర్వాత ఎప్పుడంటే 1976లో కూడా పోటీ ఈ స్పీకర్ కోసం పోటీ నిర్వహించడం జరిగింది. ఆ పోటీలో ఎవరు నెగ్గారు అంటే బలిరామ్ భగత్ నెగ్గడం జరిగింది. సో ఆ బలిరామ్ భగత్ ఎవరిపైన నెగ్గారు అంటే జగన్నాథ్ రావు. ఎవరు?
జగన్నాథరావు పైన. ఎప్పుడు జరిగింది ఇది? 1976లో. ఎప్పుడు? 1976 సెకండ్ టైం జరిగింది. థర్డ్ టైం ఇప్పుడు 18th లోక్సభకు సంబంధించిన స్పీకర్ను ఎన్నుకోవడం కోసం ఇటీవల ఎన్నిక నిర్వహించడం జరిగింది. దాంట్లో నెగ్గిన వ్యక్తి ఎవరంటే ఓం బిర్లా. సో ఓం బిర్లా ఏ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారంటే కోట. ఎక్కడ ఉంది? అది రాజస్థాన్లో. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. నెక్స్ట్ అంశం చూడండి, జైపూర్ మిలిటరీ స్టేషన్. సో జైపూర్ మిలిటరీ స్టేషన్ ఇటీవల వార్తల్లో నిలిచింది. సో ఎందుకంటే దేశంలో ప్లాస్టిక్ వ్యర్థాలతో రహదారిని కలిగి ఉన్న రెండవ సైనిక స్టేషన్గా. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ప్లాస్టిక్ వ్యర్థాలతో అక్కడ రహదారిని నిర్మించారు. సో మొదటి సైనిక స్టేషన్ ఏది అంటే అస్సాంలో ఉన్నటువంటి గౌహతిలోని నారంగి మిలిటరీ స్టేషన్. ఎప్పుడు నిర్మించారు దీన్ని? 2019లో. సో 2019 తర్వాత ఇప్పుడు సెకండ్ రహదారిని నిర్మించడం జరిగింది జైపూర్ మిలిటరీ స్టేషన్లో. సో జైపూర్ మిలిటరీ స్టేషన్ ప్లాస్టిక్ రహదారిని జూన్ 26, 2024 61 సబ్ ఏరియా జనరల్ ఆఫీసర్ కమాండింగ్ మేజర్ జనరల్ ఆర్ఎస్ గోదారా ప్రారంభించడం జరిగింది. సో దేశంలో మొట్టమొదటి ప్లాస్టిక్ వ్యర్థాలతో నిర్మించిన రహదారి ఏది మిలిటరీ స్టేషన్లో అంటే అస్సాంలోని గౌహతిలోని నారంగ్ మిలిటరీ స్టేషన్. సో సెకండ్ ఏది అంటే జైపూర్ మిలిటరీ స్టేషన్. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. నెక్స్ట్ అంశం చూడండి, భారత న్యాయ వ్యవస్థలో నూతన అధ్యాయం. సో నూతన అధ్యాయం రాబోతుంది. ఏంటి అంటే జూన్ 30 అర్ధరాత్రి నుంచి అంటే జూలై 1 నుంచి నూతనంగా ఈ 3 కూడా రాబోతున్నాయి. ఏంటి అంటే భారతీయ సాక్ష్య అధినియం, భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ 3 కొత్త చట్టాలు రాబోతున్నాయి. సో దీనికి సంబంధించి మనం గత ఎపిసోడ్లో కొన్ని కూడా చెప్పుకున్నాం. దీనికి సంబంధించి భారతీయ సాక్ష్య అధినియమం BNA, సో నెక్స్ట్ భారతీయ న్యాయ సంహిత BNS, సో నెక్స్ట్ భారతీయ నాగరిక సురక్ష సంహిత. సో దీనికి సంబంధించి 3 చట్టాలు కూడా రీసెంట్గా తీసుకోవడం జరిగింది. జూన్ 30 అర్ధరాత్రి నుంచి అంటే జూలై 1 నుండి అమల్లోకి రాబోతున్నాయి. సో దానికి సంబంధించిన అంశం ఇంకోటి చూడండి, భారతీయ శిక్షా స్మృతి అంటే ఇండియన్ పీనల్ కోడ్ ఉంటుందిగా, నేర శిక్షా స్మృతి CRPC. సో అది భారతీయ సాక్ష్యాధార చట్టం. ఇవన్నీ కూడా తీసేసి వాటి స్థానంలో ఇవి రాబోతున్నాయి. సో దీంట్లో భాగంగా ఏంటి అంటే ఈ కొత్త చట్టాల్లో భాగంగా 0 FIR, పోలీస్ స్టేషన్కి వెళ్లకుండానే ఆన్లైన్లో ఫిర్యాదు చేయడాలు, SMS లాంటి ఎలక్ట్రానిక్ మాధ్యమాలతో సమన్ల జారీ. సో ఆధునికపరమైనటువంటి అంశాలను ఈ చట్టాల ద్వారా పొందుపరిచి కొంతవరకు సులభతరం చేయడం లాంటిది కూడా అనుకోవచ్చు. సో దానికి రిలేటెడ్గా పాలిటీ అంశాలు మనం చర్చించుకుంటాం. కరెంట్ అఫైర్స్ వరకు సో ఎన్ని చట్టాలు రాబోతున్నాయి? 3 చట్టాలు. ఎప్పటి నుండి అమల్లోకి రాబోతున్నాయి? జూలై 1 నుండి లేదా జూన్ 30 అర్ధరాత్రి నుండి. నెక్స్ట్ అంశం చూడండి, ఎమర్జెన్సీ. సో ఎమర్జెన్సీ సంబంధించి ఇటీవల పార్లమెంట్లో ఒక దుమారం రేగింది. సో ఏంటి ఆ దుమారం అంటే 2 నిమిషాల పాటు మౌనం పాటించాలి అని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది. దానికి విపక్షాలు ఒప్పుకోకపోవడం జరిగింది. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఏం ఇంపార్టెంట్ అంటే ఆ విపక్షాలు ఒప్పుకోకపోవడాలు అవన్నీ కంటే కూడా అండి. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఏంటి అంటే ఎగ్జామినర్ ఏం టెస్ట్ చేస్తాడంటే ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు దాన్ని ఏ విధంగా అనలైజ్ చేశారు ఒక పోటీ పరీక్షల అభ్యర్థి అని చూస్తాడు. సో ఎమర్జెన్సీకి సంబంధించిన ఒక ఇష్యూ రైజ్ అయింది కాబట్టి అది ఎప్పుడు వచ్చింది? సో 1975 జూన్ 25న రావడం జరిగింది. సో ఇప్పుడు 50th ఇయర్లోకి అడుగు పెడుతున్నాం కాబట్టి దాని సందర్భంగా 2 minutes సైలెన్స్ పాటించాలి అని చెప్పి అక్కడ అనౌన్స్ చేయడం జరిగింది. దానికి పెద్ద దుమారం రేగింది. సో అందుకు ఇటీవల వార్తల్లో నిలిచింది. అది కాకుండా మనకు ఎమర్జెన్సీ పీరియడ్ ఎప్పుడు వచ్చింది అనేది ఆ ఇంపార్టెంట్. సో జూన్ 25, 1975 ఎమర్జెన్సీ పీరియడ్ను పెట్టడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇందాక చెప్పుకున్నాం మనం 1976లో ఎమర్జెన్సీ పీరియడ్లో స్పీకర్ గురించి బలిరామ్ భగత్ స్పీకర్గా ఎన్నికబడ్డాడని చెప్పడం జరిగింది. సో ఏదైనా ఒక అంశాన్ని చదువుకున్నప్పుడు దాని రిలేటెడ్గా లింక్ చేసుకొని చదివినట్టయితే కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగపడుతుందండి. నెక్స్ట్ పెంచ్ టైగర్ రిజర్వ్. సో పెంచ్ టైగర్ రిజర్వ్ మహారాష్ట్ర మరియు మధ్యప్రదేశ్లకు సంయుక్తంగా ఉంటుందండి. సో మహారాష్ట్ర అని కొందరు, మధ్యప్రదేశ్ అని కొందరు అంటుంటారు. సో మహారాష్ట్రలో కొంత భాగం, మధ్యప్రదేశ్లో కూడా కొంత భాగం ఉంటుంది. సో ఈ పెంచ్ టైగర్ రిజర్వ్ సంబంధించిన అంశం ఏంటి అంటే అటవీ మంటల రక్షణ కోసం కృత్రిమ మేధను ఉపయోగించనుంది. ఎక్కడ? పెంచ్ టైగర్ రిజర్వ్లో. సో అటవీ మంటల రక్షణ కోసం కృత్రిమ మేధను ఏ టైగర్ రిజర్వ్ ఉపయోగించనుంది అంటే పెంచ్ టైగర్ రిజర్వ్. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. నెక్స్ట్ ఇందాకే లోక్సభ గురించి మాట్లాడుకున్నాం కదా. 18వ లోక్సభ తొలి సమావేశం ఇటీవల జరిగింది. దానికి సంబంధించి చూడండి మొత్తం సభలో 535 మంది ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అంటే ఎంపీలుగా. సో ప్రోటెం స్పీకర్గా ఎవరున్నారని చెప్పుకున్నాము?
మనం వార్తల వ్యక్తులుగా చెప్పుకున్నాం. సో భర్తృహరి మహతాబ్ సో 7 సార్లు ఎంపీగా ఎన్నికైనటువంటి వ్యక్తి. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. సో ఎప్పుడైనా ప్రోటెం స్పీకర్ని తీసుకోవడానికి చిన్న ఆనవాయితీ ఏంటి అంటే ఆ సభలో ఎక్కువ సార్లు సభ్యత్వం తీసుకున్నటువంటి వ్యక్తి. అది ఎమ్మెల్యేగా ఎక్కువ సార్లు గెలిచిన వ్యక్తి కావచ్చు, ఎంపీ ఎక్కువగా గెలిచిన వ్యక్తిని ప్రోటెం స్పీకర్గా తీసుకుంటుంటారు ఆనవాయితీగా. సో ఇక్కడ ఏంటి అంటే ఒక చిన్న ఇష్యూ జరిగింది ఇక్కడ కూడా. సో 7 సార్లు నెగ్గినటువంటి వ్యక్తిని భర్తృహరి మహతాబ్ను ప్రోటెం స్పీకర్గా తీసుకోవడం జరిగింది. సో ఆయన కంటే కూడా 8 సార్లు నెగ్గినటువంటి వ్యక్తి సురేష్ కే కూడా సో ప్రోటెం స్పీకర్కు అర్హుడే కాదా అని చెప్పి అక్కడ ఒక చిన్న ఇష్యూ జరిగింది. సో అలాంటి క్వశ్చన్స్ అడిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో అలాంటి ఇష్యూ అవన్నీ కాకుండా అక్కడ ఉన్నటువంటి మెయిన్ ఫోకస్ ఏంటంటే పేరు. సో భర్తృహరి మహతాబు ప్రోటెం స్పీకర్గా ఉన్నటువంటి వ్యక్తి. సో 535 మంది సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు ఈ 18th లోక్సభలో. నరేంద్ర మోడీతో పాటు 262 మంది మొదటి రోజు, తర్వాత రోజు 273 మంది ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. మొత్తం ఎంతమంది ఎంపీలుగా ప్రమాణ స్వీకారం చేశారంటే 535 మంది. ప్రోటెం స్పీకర్గా నిర్వహించింది ఎవరు అంటే భర్తృహరి మహతాబ్. సో ఈయన ఎక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తారంటే ఒడిశా రాష్ట్రం నుంచి, కటక్ నుంచి, ఒడిశా రాష్ట్రంలోని కటక్ నుంచి. నెక్స్ట్ అంశం చూడండి, కేరళం. సో కేరళ పేరును కాస్త కేరళంగా మార్చాలి అని చెప్పి ఆ కేరళ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేయడం జరిగింది. సో పినరై విజయన్ అంటే కేరళ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పినరై విజయన్ సభలో ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. దానికి ఏకగ్రీవంగా తీర్మానం చేసుకోవడం జరిగింది. కేరళ పేరును కాస్త ఏం పెట్టాలనుకున్నారు, కేరళంగా. ఇది కేరళంగా. నెక్స్ట్ అంశం చూడండి, సరోగసి తల్లులకు 6 నెలల ప్రసూతి సెలవు. సరోగసి అంటే అద్దె గర్భం అంటాం కదా. సో అద్దె గర్భంలో ఉన్నటువంటి తల్లులకు 6 నెలల ప్రసూతి సెలవులను మంజూరు చేస్తూ కొన్ని ఇటీవల ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. సో ప్రభుత్వ మహిళా ఉద్యోగులు అద్దె గర్భ విధానంలో సంతానం పొందినట్లయితే ఇకపై వాళ్ళకి ఎన్ని రోజులు సెలవులు మంజూరు చేయొచ్చు, 180 days అంటే 6 నెలల పాటు. సో ఈ ఉత్తర్వులు ఇవ్వడానికి 50 సంవత్సరాల కిందట ప్రకటించినటువంటి సెంట్రల్ సివిల్ సర్వీసెస్ లీవ్ అంటే రూల్స్ 1972. సో ఈ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇలాంటివి అడుగుతుంటాడండి. సెంట్రల్ సివిల్ సర్వీసెస్ రూల్స్ 1972 73 ఇలాంటివి. సో దానికి సంబంధించిన కొన్ని సవరణలు చేస్తూ ఈ సరోగసి తల్లులకు 6 నెలల ప్రసూతి సెలవులను ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ అంశం చూడండి, నలంద విశ్వవిద్యాలయం. సో నలంద విశ్వవిద్యాలయంలో నూతన ప్రాంగణాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. అందుకు గానీ ఇటీవల ఇది వార్తల్లో నిలిచింది. ఎక్కడ, ఏ ప్రాంతంలో ఉందంటే రాజ్గిర్, బీహార్లోని రాజ్గిర్లో. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. నెక్స్ట్ ఎన్సీఆర్బి, నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో. సో మొబైల్ యాప్ను రూపొందించింది. అదేంటి అంటే ఎన్సీఆర్బి సంకలన్ ఆఫ్ క్రిమినల్ లాస్. సో ఎన్సీఆర్బి సంకలన్ ఆఫ్ క్రిమినల్ లాస్ అనేది రీసెంట్గా పెట్టినటువంటి ఈ 3 చట్టాలు ఉన్నాయా, వాటికి సంబంధించిన పూర్వపరాలు, వాటికి సంబంధించిన అంశాలు కూడా దీని ద్వారా తెలుసుకోవచ్చు. సో కొత్త క్రిమినల్ చట్టాల గురించి పూర్తి సమాచారాన్ని ఒకే చోట అందించే సమగ్ర గైడ్గా ఇది ఉపయోగపడనుంది. సో ఎన్సీఆర్బి రూపొందించిన మొబైల్ యాప్ ఏంటి, ఎన్సీఆర్బి సంకలన్ ఆఫ్ క్రిమినల్ లాస్. ఇప్పటి వరకు మనము జూన్ 2024 సంబంధించిన కరెంట్ అఫైర్స్లో భాగంగా పలు జాతీయ అంశాలు, వాటికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు, సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలాంటి క్వశ్చన్స్ అడిగే అవకాశాలు ఉంటుంది, ప్రీవియస్ ఎగ్జామ్స్లో ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు, అవన్నీ చూసాం కదా. ఇంకొక ఎపిసోడ్తో ఇంకొన్ని అంశాలతో మీ ముందుంటాము. టీశాట్ వీక్షిస్తున్నటువంటి పోటీ పరీక్షల అభ్యర్థులందరికీ టీశాట్ తరపున ఆల్ ది బెస్ట్ తెలుపుతూ ధన్యవాదాలు.